అందరికీ నమస్కారం. నేను పీకేఎస్ కన్నా. దువ్వాడ శ్రీనివాస్ నాగేంద్ర బాబు గారికి క్యాబినెట్ హోదా పదవి ఇచ్చినందుకు ఏదో ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నాడు. ముందు నాగేంద్ర బాబు గారికి పదవి జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి అన్నగారు అయినంత మాత్రాన పదవరాల. జనసేన పార్టీలో తను ఒక నిబద్ధతగల కార్యకర్తలాగా పనిచేస్తూ మళ్ళీ ఆయనకి మొన్న ఎలక్షన్లో అనకాపల్లి పార్లమెంట్ సీట్ వచ్చింది పోటీ చేయడానికి. కూటమిలో భాగంగా బీజేపీకి సీట్లు ఎక్కువ ఇవ్వడం కోసం తన సీట్ని త్యాగం చేసి అనకాపల్లి సీట్ని ఉన్నందుకు నాగేంద్రబాబు గారికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. అంతేగాని ఊరికే ఖాళీగా కూర్చుంటే ఆయనకి పదవులు ఏమి రాలా. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి బలమైనంత మాత్రాన జనసేన పార్టీలో పదవులు ఏమి రావట్లా. ఆయన కష్టపడి పార్టీ కోసం పనిచేస్తున్నాడు కాబట్టే ఆయనకు పదవులు ఇచ్చాడు. ఈయన దువ్వాడ ఏదో వచ్చినట్టుగా మాట్లాడటం, నోటికి మాట పడితే ఆ మాట పవన్ కళ్యాణ్ గారి గురించి గతంలో కూడా మాట్లాడాడు. ఒక భార్య ఉండాలి అది ఇదని చెప్పేదో కారు కోతలన్నీ కూర్చాడు. లాస్ట్కి ఆయనే ఇంకా పవన్ కళ్యాణ్ అన్న తన పిల్లలకి న్యాయం చేశాడు. తను 2 దేశాలకు పుట్టిన 2 పిల్లలను కూడా తన పిల్లలలాగే చూసుకుంటూ వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు సమకూర్చుకుంటూ ఉంటే ఈ దువ్వాడ దువ్వినగాడు పిల్లల గాలికి వదిలేశాడు. పిల్లలు చీ అన్నారు వాడిని. ఈ దరిద్రుడు వాళ్ళు వచ్చి ఏదేదో మాట్లాడుతున్నాడు. అదేవిధంగా డిప్యూటీ సీఎం ఇప్పుడు జగన్ గవర్నమెంట్లో కూడా ఒక 4గురికో 5గురికో ఇచ్చాడు డిప్యూటీ సీఎం పదవి. ఎవరికన్నా విలువ ఉందా? డిప్యూటీ సీఎం పదవి ఫోటో ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్నాయా? వాళ్ళ పవన్ కళ్యాణ్ గారి ఫోటో ప్రభుత్వ కార్యాలయంలో ఉందంటే అది గొప్పతనమా కాదా? ఏదో పిచ్చిగా నోరుంది కదా అని ఏది పెడితే అది మాట్లాడి మా బీసీలు, మా ఎస్టీలు, మా ఎస్సీలు అని చెప్పి అంటే సరిపోదు. నిజంగా పనిచేసే నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళ గూగుల్ మ్యాప్లో కూడా రోడ్లు పడనాయి, ప్లేసుల్లో రోడ్లు పడుతున్నాయంటే పవన్ కళ్యాణ్ గారి వల్ల. ఈ రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు మొత్తం కూడా చూస్తున్నారు దాన్ని.